హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం సీక్రెట్ రూమ్ స్పాట్ 22 పార్ట్ల వరకు అయితే గైస్ ఈ ఛాలెంజ్ అయితే వచ్చింది. బ్యాక్గ్రౌండ్ లో మీరు చూసినట్లయితే ఫారెస్ట్ దగ్గరికి అయితే వచ్చినాము. లాస్ట్ టైం చిన్నగాడు నేను దాక్కున్నాం కదా, సేమ్ అదే ఫారెస్ట్ కి వచ్చినాం. మళ్ళీ ఈ రోజు ఈ వీడియోలో మన వాళ్ళందరూ సీక్రెట్ రూమ్ అయితే తయారు చేయబోతున్నారు అండ్ నేనైతే వెతకబోతున్నా. సో చూద్దాం ఎంతమంది దొరుకుతారు ఏం కదా అని చెప్పేసి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నెక్స్ట్ వీక్ మనం వెళ్ళబోతున్న ట్రిప్ ఏదైతే ఉందో దీంట్లో ఎవరైతే దొరకరో కేవలం వాళ్ళు మాత్రమే వస్తారు. ఓకే అని చెప్పేసి వ్లాగ్స్ ఛానల్ అయితే మీరు చూస్తారు. వీళ్ళు దాక్కోనీకి 30 minutes టైం, వెతకనీకి గంట టైం. మరి మొత్తం దాక్కోనీకి అర్ధగంట, మీ దాక్కోనికి గంటరా గంట. తిరగలేంట్రా, మీరు చాలా మంది లెక్కలాడతారు కాబట్టి మీకు అర్ధగంట, నాకు గంట. ఓకే, సో వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే లైక్ చేయండి, ఛానల్ లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. టైం వచ్చేసి 12:02 అవుతుంది. ఇప్పటి స్టార్ట్ చెప్తాను. ఆడియన్స్ కూడా అర్థం కావాలి, మీకు అందరికి అర్ధగంట. ఎందుకంటే 1 2 3 4 5 7 అర్ధగంట లెంకులాడింది ఎంత లెంకులాడతారు, ఒక్క అర్ధగంట లెంకులాడింది ఎంత లెంకులాడతారు. మీకు గంట నాకు రెండు కొత్త వెళ్ళిపో. కట్ట కట్ట కిందనే ఇట్లేవు, కట్టకి ఇట్లేవు. అయ్యా పోనీకే బాగా టైం అయితే మాకు ఎడ్యుకేటర్లు అయ్యా. ఇక్కడ అయ్యా 12:03 స్టార్ట్. పోనీ 1 2 కొత్త కాదు, 3 నిమిషాలు వేసేయండి. మేము ఒక పోయినసారి ఇలా లింక్లాడేటప్పుడు అన్న ఇట్లా ఒక ప్లేస్ చూసుకున్నాం. 2 ప్లేసులు ఉన్నాయి, ఇళ్ళలో దక్కుదాం అంటే రాకేష్ అయితే మంచిగా పడుతున్నాడు అట్లా. అయితే చూపించానా? ఖర్చు అవుతుంది మరి. చూపించానా? ఎదురుగానే ఉంది, నీ ఎదురుగానే ఉంది. మళ్ళా కాదు, చూపిస్తా బొమ్మగడి. మన వాళ్ళందరినీ ఇక్కడ దించేసిన, అందరు కూడా దాక్కొని పోతుర్రు. 12:03 నేను ఏమని చెప్పిన అంటే 12:02 వాళ్ళు అక్కడి నుంచి వదిలిపెట్టి వచ్చేసిన. 1 2 పోతా, ఇంకా గంట సేపు టైం ఉంది. నేనేం తినలేదు, ఆ లోపల పోయి ఏదైనా తినేసి వస్తా. వాళ్ళు సీక్రెట్ రూమ్ తయారు చేస్తారు కదా, ఎక్కడ తయారు చేస్తారు ఏం కదా అని చెప్పేసి వెతుకుదాం. వచ్చిన తర్వాత నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఈ వీడియో సిరీస్ ఏదైతుందో. ఇది మన వాళ్ళు తయారు చేసి ఒక ప్లేస్లో దాక్కున్నాడు, వాళ్ళని వెతుకుడు. కాకపోతే హోప్ఫుల్ ఇప్పుడు వర్షాల కారణంగా పాములు బయటనే తిరుగుతాయి కాబట్టి ఎవరికి ఏం కావద్దని అనుకుంటున్నా. సో చూద్దాం ఎవరు దొరకరు అని చెప్పేసి. నెక్స్ట్ టైం ఒక ట్రిప్కి అయితే పోతున్నాం, 1 డేనే. అది ఎక్కడికి పోతున్నాం ఏం కదా అని చెప్పేసి ముందు మీరు చూపిస్తున్నాం. జింగడేనో ప్లేస్ ఉంది అంటుండ, అలా నేను పడతానంట. చూద్దాం ఒకరి సైడ్ అయితే అలానే, లేకపోతే చూడాలి. లేకపోతే ఇంకోటి ఏం చేస్తా తెలుసా, అంగిప్పేస్తా మొత్తం మండలు కట్టుకుంటా బాడీకి. సెట్ ఎక్కితే సెట్ మీద అనుకుంటా. అబ్బా ఆడికి పడతావు అయితే పాములు వస్తాయి. అబ్బా మట్టే ఉంది ఇక్కడ. మైపులు ఉన్నాయి, మొత్తం మైపులు ఉన్నాయి. మనలో అయితే ఇద్దరు ఆడున్నారు, మిగతా అందరూ అడిగి పోయారు. సో మన బార్డర్ ఒకసారి చెప్తాయి, గుర్తుపెట్టుకోరి. ఇది ఉన్నదా యాప్ షెట్, గిది అక్కడిది కుదియో గిది ఆంచరి. అట్లకి గుంపు చెట్టుగా ఆడుతుంది ఒకటి ఆంచరి. ఇక్కడ ఒకటి గుండు ఆడుతుందా, గుండు కాడ చిన్న తొమ్ముడు ఆడ ఆంచరి ఇటు. మళ్ళీ ఇటు యాప్ షెట్ ఉన్నదా ఇలా, ఇది ఇంచరిటిగా ఇలానే మన బార్డర్. సో ఇప్పుడైతే పోతున్నాయి ఇక దీని లోపలనే జాక్కోవాలి. మొత్తం జారుతున్నాయి చెప్పులు. చెప్పులు ఇప్పేసి చేతిలో పట్టుకొని పోతే జల్దీ పోతాం, టైం సేఫ్ అవుతుంది కొంచెం. పరి జల్దీ పరే. ఓ రకం ఇంకా కిందికి కూడా దిగలేగాలు. ఓ పైన నడుతుంది వాళ్ళది, ఇంకా బాబాయ్ పైన నడుతుంది, ఇంకా కిందికి కూడా దిగలేదు. అందరం కిందికి వచ్చినాం. మేము 5 అయితే కిందికి వచ్చినాం. వాళ్ళు పైననే ఉండి ఇంకా వాడిని ఆనే మాట్లాడుకుంటా ఉన్నారు. మేమైతే ఇటు పోతున్నాం.
మన వాళ్ళందరూ ఎడుగుతారు చూస్తున్నాం. చూసిన తర్వాత నేను పోతా. మనం మాట్లాడమన్నా ఎట్రా మనం అయిపోయి గాడు జింగడి ఇట్లా ఏడ దాక్కుంటారు ఇప్పుడు వాళ్ళు మన ఎల్త బొంగులు ఉంటాయి ఇక ఎల్త బొంగులు చెట్లు దాక్కుంటారు అని చెప్పేసి అన్నాడు. ఓరు వారి వద్దురా నాయన అలా దాక్కున్నావు అనుకో పుసుక్కున్నా. నేను పాపోగేమో వచ్చి నాకింద కరెక్ట్ ఏం కాదు ఏర్పడుతుంది. నాకింద అనుకో గంట టైంలో ఆయన నీకు ఏమన్నాయి ఆయన అంటే స్పృహ పడిపోతే మళ్ళా మా దొరకడే వాడు ఇంకెక్కడ అన్నాడు డిచ్చి అన్నావు అన్నాడు ఆఖర్ అన్నావు అన్నాడు జింగర్ ఏజ్ ఎంత అన్నా అని చెప్పాడు. జింగర్ ఇంటర్వ్యూ రాదు ఇక వాడికి అదే చెప్తున్నా. రిస్క్ తీసుకోవాలి కానీ మరీ హెవీగా వద్దురా, బయట ఏదైనా మంచి నార్మల్గా ఇల్లు కట్టుకుంటే అయిపోతుందని చెప్పిన వానికి. సరే అన్నట్టు అన్నాడు కానీ దాని తర్వాత వాడేం చెప్తాడో ఏమో. ఇప్పుడైతే ఎవరి ప్లేస్లో వాళ్ళైతే పోతున్నాం. ఇప్పుడు నాతోని బాబాయ్ అవుతున్నాడు. మీతో వాళ్ళందరూ మనోళ్ళు ఆడుకోలు వేరు. నాతో నువ్వు వస్తున్నావు. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా, నా ప్లాన్ ఏంటంటే పోయినసారి చేసిన సీక్రెట్ రూమ్లల్లో నాకు ఒక జాగానైతే లింక్ ఆడుకున్నాను. నేను సార్ తోలుకోతుండు ఎడదా పెడతాడు. చదువుతున్నా బండ మీద కాదు కానీ ఏద్దాం ప్లేస్ ఉంది రాకున్నది. ఇద్దా చింగన్కి అయితే ఒక ప్లేస్ కనబడ్డది. ఇలా రూమ్ లెక్కనే ఉంది. రూమ్ లెక్క తయారు చేసుకొని ఇంకా మంచిగా ఉన్నాం. ఇద్దా ఇలా లోపల ఎగ్గిలా కూర్చోవాలి. కాల్ ప్లేస్ ఉంది మంచిగా అలా సూపర్. కానీ బాగా చెట్లు కూర్చుంటే అయిపోతాయి ఉంటావా ఇలానే ఉంటాయి. ఒకటి ప్లేస్ మంచిగా ఉంది. అది మొత్తం చెట్లు ముళ్ళు ఉన్నాయి. బండల పక్కండి బుబూరు ఉంది మస్తు. నాకు తెలిసేది వరకు అయితే ఈ ఛాలెంజ్ అయితే ఉందో సీక్రెట్ రూమ్స్, దీంట్లో గెలిచేది ఎవరు అనేది చెప్తా. ఫస్ట్ వచ్చేసి విజయగాడు గెలుస్తాడు 99%. విజయగాన్ తర్వాత జింగడు గెలిచే ఛాన్స్ ఉంది. జింగన్ తర్వాత శేఖర్ గాడు వీళ్ళందరూ ఉత్తనే జాక్కుంటారు. కూరగాడు కిట్టుగాడు వీళ్ళందరూ. విజయగాడు జింగడు ఒకవేళ దొరకకుండా జాక్కుంటే బాబాయ్ గాడు, వీళ్ళు ముగ్గురు వచ్చేసి సేఫ్ అవుతారు. మిగిలిన అందరు దొరుకుతారు నాకు తెలిసి 99%. సో చూద్దాం ఎంతమంది దొరుకుతారో. అక్కడ టోటల్గా 7 మెంబర్స్ దాక్కురు నాకు తెలిసి. 7 మెంబర్స్ అవుతాం ఎంతమంది. ఈ సీక్రెట్ రూమ్లో డెడ్ ఎండ్ ఉంటుంది కదా లాస్ట్ మన ఆ తొవ్వ కాడ ఒక ప్లేస్ అయితే చూసుకున్నాను నేను. ఆడకైతే పోతా. అడిగి పోయింది అనుకో సేఫ్ ఏంటంటే వీళ్ళందరినీ ఒకవేళ అన్న మొత్తం పర్టికులర్గా చూసుకుంటూ వచ్చారు, నా దగ్గరికి వచ్చాక టైం అయిపోతుంది. అట్లా నేను అనుకుంటున్నా. గిలైతే గుహ లెక్క మంచిగా ఉంది కానీ పాములు అయితే అని భయం అవుతుంది. కానీ ఇలానే దాక్కుంటా నేను ఏదేమైనా సరే ఇలానే దాక్కుంటా. ఒక ప్లేస్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఇంకో ప్లేస్ కోసం ఇదొకటైతే నాకు కన్ఫర్మ్ అయిపోయింది. టైంకి ఒక దగ్గర పడ్డదన్నప్పుడు వచ్చి అలా దాక్కుంటా. చూద్దాం ఇంకా లోపల ఏమైనా ఎక్స్ట్రీమ్గా దీనికన్నా నీకు ఎక్స్ట్రీమ్గా ఉన్నాయి అనుకో. ఈ దట్టమైన అడవిలో దాక్కోవడం సులభమే కానీ పాములో తేల్లో వస్తే బాధ. నాకేమనిపిస్తుంది అంటే అంత అడవి మొత్తం తిరిగి అంత వేసి కొమ్మలు ఒకటి అన్నీ ఇరిచి అవన్నీ వేసే బావలు. ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు ఇక్కడికేమో చిన్న రౌతులు ఉన్నాయి, ఇక్కడేమో పెద్ద రౌతులు ఉన్నాయి. మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది, నేను బట్టే సైజు గ్యాప్ ఉంది. అందుకని చెప్పేసి ఇన్ని క్రియేట్ చేసుకుంటే ఎందుకు మంచిగా ఉండదు అని చెప్పేసి అనిపిస్తుంది నాకు. ఈడ మంచిగా బంగారం వల్ల ఉంది ప్లేస్. ఇక ఒక పెద్ద సల్పసోడ దొరికితే అయిపోతుంది. దీనిపైన మొత్తం కంప్లీట్గా చేసి ప్యాక్ చేసి దాని కిందకి పోతే అయిపో. కాకపోతే ఇవి జరిగాయి కొంచెం కొంచెం సైజ్ అడిట్ అయితే అయిపో. ఇలా జాంబిగాడు అయితే బరాబర్ పడతాడు. ఇలా ఇది వానాకాలం కదా, ఎప్పుడు వాన కొడుతుందో ఎప్పుడు ఎండ కొడుతుందో అర్థమవుతలేదు. అందుకని చెప్పి ఇగో చెత్తిరి అంగికి వేసుకొని తెచ్చుకున్నా. పుసుకున్న వానతో మన దగ్గర ఉన్న కెమెరా అయితే తడుతుంది. అట్లా అని చెప్పి చెత్తిరి తెచ్చుకున్నా. అందుకే అంగి ఇట్లా కనబడుతుంది టైట్ వేసినట్టు. ఇప్పుడు ఏం చేస్తా అంటే మెల్లమెల్లగా వెనుకకైతే పోతా. లాస్ట్ మన జింగడైతే ఈయనే దాక్కుంటుండు. బాబాయ్ కూడా అడిదిక్కే ఉన్నాడు. మరి చెప్పలేం బాబాయ్ ఒకవేళ వస్తే వెనుక కొత్తడా అని. నేను పైనుంచే ఇక్కడ ఒకటి ప్లేస్ చూసిన కొంచెం మొత్తం ముళ్ళు పడైనా ఇడిదికు గిల్లయో ఈ చెట్లదా మొత్తం అన్ని రాళ్ళు ఉన్నాయి. రాళ్ళ మధ్యలో చాలా కొన్ని ఇట్లా మధ్య ఇట్లా గ్యాప్ ఉండే అలా వండుకోవచ్చు మంచిగా.
కానీ రాళ్ళల్లో పాములు ఇట్లా ఏమని ఏమవుతుంది ఒకసారి గిల్ల చూద్దాం తర్వాత ఇల్లు పోదాం. ఇవి మొత్తం ఎట్లుందో ఎవడు రియో ఘోరంగా ఉంది. అడవి పందులు ఉంటాయో మళ్ళీ ఏముంటాయో ఇలా కానీ ఘోరంగా ఉంది. ఇది చీకటి ఉంది మొత్తం. ఇవి మొత్తం ఆడి పందులే దవ్వినట్టున్నాయావు, మొత్తం దవ్వినాయావు, మొత్తం ఘోరంగా ఉంది. ఇది అట్లకే చూస్తే కనబడుతుంది. ఇది నాకు చెప్పినా కదా దాడి కొట్టిన మొత్తం అడిపంది కాళ్ళు వచ్చులు ఉన్నాయి చూసుకుంటూ వాళ్ళని అక్కడ ఏ అడిపంది ఎట్లకలు వచ్చి దాడి చేసేద్దులే. మా గ్యాంగ్లో కూడా ఒక అడిపంది ఉంది కానీ అది మంచిది, అది జర మొత్తం తవ్వు అంతా ఘోరంగా ఉన్నది. మీరు చూడొచ్చు ఎట్లా అవుతుందో. ఇట్లా బొచ్చడి తవ్వులు నేను ముందట కాలువలు ఉన్నాయి, ఇంకా కాలువలను దాటుకొని అడిగి పోవాలి. బేర్ హిల్స్ కావాలి, బేర్ హిల్స్. జాంబీ గడుతుంది. అబ్బా బండలా లోకలు జల్లు మనది ఘోరంగా అజ్జా కెమెరా అటు సైడ్ పెడితే అయిపోతే బిస్కెట్ అయింది అంతా. జాంబీ ఘోరంగా భయపడి అక్క ఎల్లున్నావు. అబ్బా ఈ ముఖం మీద లేదు. జింగాడు అయితే ప్రాపర్ సెటిల్ అయిపోయాడు. నేను కూడా నా ప్లేస్కి వెళ్ళిపోతున్నాయా లేట్ చేయకుండా. అందరు దాక్కున్నారు. రేపు పాములు వస్తే చూసుకుంటా. బాబాయ్ కూడా పక్కన ఉన్నాడు, జింగాడు పక్కన వెళ్ళా. ఇంకా ఆడ కూడా చూసినా కానీ ఆడిపోతున్నా. ఇక బాబాయ్ ఇళ్ళనే ఉన్నాడు, గుండ్లాలు ఉన్నాడు. జింగాడు ఒక గల్లు ఉన్నాడు. నాది గీనే మేము పక్కంటే ఇంకో గీ గుండ్లల్లా అందరం మీనే దాక్కున్నాం ఎంట్రెన్స్లా. టైం లేదు. ఇక మన స్పాట్ వచ్చేసి దీంట్లో లోపల చుట్టూ ఇట్లున్నాయి. తెలిసి ఇటు సైడ్ ఎప్పుడు రాలే, ఇటు సైడ్ ఎప్పుడు వచ్చి చూడలే. ఇలా దక్కుంటే అందరు దొరుకుతారు కానీ జింగాడు మాత్రం ఖచ్చితంగా దొరకడు. ఏర్పడడం కూడా ఏర్పడలేదు దగ్గర పోయినాక. ఎవరో ఎటో పోయారు, అసలు ఒక్కరు కూడా కనబడతలేరు. ఇంకా స్టార్టింగ్లో ఉన్నారు, ఆ మధ్యలోకి ఎవరో అర్థమవుతలే. ఈ మన హెల్త్ బొంగులు ఉంటాయి, కంక బొంగులు, అలా మధ్యలో ప్లేస్ ఉంది ఖాళీగానే, అలా దాక్కుందామని అనుకుంటాను. ఇప్పుడు ఏమో ఖచ్చితంగా కనిపెడతాను అనిపిస్తుంది. ఆ పైన పోతా కానీ వాటికి ముళ్ళు మాత్రం ఘోరంగా ఉంటాయి, ఘోరంగా వస్తాయి. ఇలా పైనకి ఎక్కితే పుట్టుబడి వస్తాయి అనిపిస్తుంది. ఇంకో ఇవే రాళ్ళు, ఇగో ఈ రాళ్ళుతో ఘోరంగా ఉన్నాయి. ఇవి మొత్తం యోగిలా వండుకోవచ్చు ఇక మంచిగా. ఇలా పోతే అంతేమన్నా ఉంటే ఎట్లా ఇవో నాకు తెలిసి గిడిదికి వస్తే కనబడతా కావచ్చు. ఒకసారి గడిదికి పోయి చూస్తా కనబడతానా లేదా అని చెప్పేసి. ఇట్లకే అయితే కనబడతలేదు. ఇగో కనబడతలేదేమో. ఈ రాళ్ళ లేవు. మన బావ వచ్చి ఈడావుతాడు, చక్కగా దిగుతాడు. ఒకవేళ దొరికితే ఫస్ట్ దొరుకుతా, లేకపోతే మొత్తమే దొరక. ఫస్ట్ ప్లేస్ అయితే ఇది అనుకుంటున్నా. ఒకవేళ ఇది మంచిగా ఉంటే ఇలా కాకుండా వేరే ఏదైనా మంచిగా అనిపిస్తే అలా పోతా. గిల్ల పోవాలి మొత్తం. ఇక బల్లిపాతలు ఉన్నది మొత్తం. కనబడతలేదు ఏం, ఇలా మొత్తం బల్లిపాతలు ఏమో ఉన్నాయంత. ఇది వచ్చేసి ఫస్ట్ ప్లేసు. వేరే ఏమైనా దొరికితే లింక్లు ఆడతా. ఇప్పుడు వేరే ఏమైనా దొరికితే అలా పోతా. ఇది ఇట్లా వేసి పెడతా, ఆయన మన వాళ్ళు కబ్జా చేస్తారు. ఎట్లా వేయాలంటే చేస్తే కొమ్మలు ఇరవాలి, కొమ్మలు జర పెద్దవి గింత పాతాలి కిందికి. పాతితే వాళ్ళకు లోపల దిగేసి లోపల కూర్చోవాలి. ఇలా కూర్చుంటున్నావు. ఈయన కూర్చుంటారు పొర నాకు చేయనొస్తున్నారు.
నువ్వు ఓరా, నువ్వు ఈడేం చేస్తున్నావు? పో మరి గిట్ ఎందుకు వస్తున్నావు? ఐఎమ్ సర్చింగ్, ఫుల్ ఆఫ్ సర్చింగ్. వాట్ సర్చింగ్? ప్లేస్ సర్చింగ్. అండ్ ఐఎమ్ గోయింగ్ దిస్ వే. దిస్ Mulla city is there. Hey, you go that side. That not going. I going, wonguding and going. The Mulla is kuchuding appa. బాబాయ్ ఏమో చెప్తాడు. బాబాయ్ ఏం చెప్తున్నావు చూసుకున్నాం. బాబాయ్ ఏం చెప్తున్నావు గల జాకుండా అయిపోయిందా? బాబాయ్ జాకుండా అయిపోయింది. ఇగో ఏమైంది అడుగున్నావు? చిన్న రూమ్, మినీ రూమ్. పంచుకుంది ఎదురుగా కనబడుతుంది. నాకు నాకు అదే అనిపించింది రా. ఒక సల్ప ఒక 2 ఉన్నాయి అనుకో, 2 సెట్ చేసుకుంటే అయిపోతుంది చూస్తుందా. ఇగో గిటు సేమ్ నీ డైలాగే. ఏది పక్క పడ్డే, నీ పక్క పడ్డే వాళ్ళనే నారా గలనే మస్తుంది కుసోనికి. ఎందుకంటే స్టార్టింగ్ లో అన్న లెగ్లాడుగా అంటే ఒక రూమ్ లెక్క క్రియేట్ అవుతుంది అది చేసుకుంటే. అవుతుంది ఎందుకంటే చెట్టు ఇట్లా రూమ్ లెక్క తయారు. మరి నేను జాక్కోనాలా? కానీ ఒకసారి లోపలికి పోతా గాయస్, కానీ పోయిన తర్వాత మళ్ళీ బయటికి రాను, నన్ను గుంజాలి లగేది. అదే వచ్చింది బాగా. నా స్టార్టింగ్ నుంచి చూసుకుంటా తొవ్వ దాకా వచ్చిన. ఇక తొవ్వ అదే, ఈ తొవ్వ గిట్టే ఇక బార్డరు. ఆ తొవ్వ దాటిపోతే అవుటే. క్విట్ చెప్పిన మధ్యలో 2-3 కాలువలు వస్తాయని చెప్పేసి. ఇది అయితే చిన్న కాలువ, ఇంకా మధ్యలో ఒకటి కుంట లెక్కలు ఉంటుంది. ఆ కుంట దాటితే మనం అనుకున్న స్పాట్కి అయితే ఏరుతాం. ఇంకా ఇడికి జాగా మొత్తం ఉంది. వీళ్ళందరూ ఇంకా అడిగి కోతురు, మొత్తం లోపల కోతురు. ఇడవుతా మంచిగా ఉంది జాగా. ఇగో కళ్ళ లోపల నేను ఒక్కనే ఇడిదిక్కున్నా, అందరు లోపల వేరు. ఫస్ట్ చూసుకుంటున్నా, తర్వాత రూమ్ అయితే తయారైద్దామా. నెక్స్ట్ ఈ బండలు ఇగో ఇడవుతా మంచిగా ఉంది. సరే ఇడవుతా చూస్తా. ఇప్పటిదాని లక్కనే ఇప్పుడు నీ నిలబడ్డ ప్లేస్ అట్లే ఉంది. సో ఇలా వచ్చి చూసిన, కానీ ఇది ఇగో ఇట్లా వచ్చిండు అనుకో ఈజీ కనబడుతుంది. ఇగో ఇటు సైడ్ ఇగో మొత్తం కనబడుతుంది ఉత్తేనే. ఇగో ఇది గింతే ఉంది, చిన్న ఉంది, కానీ ఇది లోపలికి బాగుంది. అది పాములు ఇట్లా ఉండొచ్చు. ఒక ఏమేమో ఉన్నాయి అన్నీ. ఇగో వనపాములు ఉంటాయి ఇక, పుట్టలు ఉన్నాయి అన్నీ. లోపలికి ఇంకా మత్తు బాగుంది. కానీ ఈడ నీకు చెప్తుంది. ఇగో ఇట్లకే చూడొచ్చు, అట్లకే చూడొచ్చు, ఇగో ఇట్లకే చూడొచ్చు. ఇగో ఎట్లకే చూసినా మనం కనబడుతుంది. మళ్ళీ ఎట్లకే ఎగుతా చూడొచ్చు. ఇగో చక్కగా ఉన్నతోవా. నేనైతే మొత్తం ప్యాక్ అయిపోయినా. జింగడు ఇప్పుడు వచ్చి పోయిండు, లైట్గా కనిపిస్తున్నావు అని చెప్పిండు. మంచిగా కొంచెం ప్రాపర్గా స్టడీ చేసుకున్నా కానీ చూద్దాం లాస్ట్ దాకా దొరుకుంటుంటూనే ఉన్నాను అని. ఇక మనం ముందు మొత్తం ఆకులు పెట్టుకున్నా ఏర్పడకుండా. టీషర్ట్ కూడా విప్పేసిన. టైం ఇంకా 26 minutes ఉంది. నేను ఏం చేసిన అంటే ఒక ఎగ్ రైస్ ప్యాక్ వేయించుకున్నా. సో వాళ్ళు ఎక్కడైతే దాక్కుర్రో అక్కడ లొకేషన్ దాకా పోతా, మొత్తం దగ్గర దాకా పోను. ఆ లొకేషన్ కాడికి పోయి ఆగుతా, అయితే నేను తింటా. ఆ తర్వాత మన టైం కాగానే దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ప్రజెంట్ టైం మీరు చూసినట్లయితే 12:37 అవుతుంది. ఇంకా 23 minutes ఇవి ప్లస్ ఆ 2 minutes 25 minutes టైం అవుతున్నది. పోయి మనం ఎగ్ రైస్ ఎవరికైనా టైం అయిపోతా. తర్వాత వెయిట్ అయితే మొదలు పెడదాం. సో చూద్దాం ఎంతమంది దొరుకుతారు. ప్లేస్లు ఎట్లున్నాయి అంటే నార్మల్గా ఈ స్పాటింగ్ అంటే అంతగా సీక్రెట్గా అంత ఏం లేవు. ఏమైనా కొమ్మలు ఇడిచి పెడదామన్నా కానీ డౌట్ వస్తుంది. ఐ థింక్ ఏంటంటే మంచిగా ఉంటుంది, కొమ్మలు వేస్తే డౌట్ వస్తుందని కొమ్మలు వేసినామనుకో డౌట్ వస్తుంది. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు ప్రజెంట్ కట్ట గీనే ఉంది ఇటు సైడే, ఇక కనబడుతుంది కావచ్చు. ఇటు సైడ్ వస్తాడు, ఇటు సైడ్ పోతే కట్టనే ఉంది కదా ఇటు సైడ్ నాకు తెలిసి ఎక్కడు. ఇటు సైడ్ ఇది బౌండరీ. వచ్చి గిట్లకే పోతాడు కావచ్చు, నాకు అనిపిస్తుంది అట్లా. గిట్లకే గడి పోతాడు. నాకు నా బండల కాడ పోయినాయి, ఆ నుంచి అటే పోతాడు. ఈడ ఈ చెట్లల్లా ఇక్కడ మీద ఆ కొమ్మలు తీసుకొచ్చి మంచిగా పాతి ఆడ కూర్చుంటా లోపల. అన్న ఇంత దూరం రాకపోవచ్చు, కానీ ఎందుకైనా మంచిది. నేను కొంచెం లోపలికైతే పోతున్నా. తోవతల మంచి మంచి ప్లేస్లు ఉన్నాయి. ఇక చెట్టు ఇంకా తాక్కొచ్చి తవ్వీడుంది. ఈ చెట్ల లాక్కొచ్చి
గాడు దాక్కుంటావు అయ్యో ఏడ దాక్కుంటావు ఏడా ఏడా చెప్పు చేతులు గిన్నె పెట్టినావుగా చా కింద పడ్డా దీపం లాగలే కానీ కింద పడ్డా మొత్తం రాళ్ళని ఇంకో ప్లేస్ దగ్గరకు వచ్చిన ఇగో ఇదిగో సొరంగం మొత్తం ఏటో ఉన్నది ఇది కూడా సింపుల్గానే ఉంది ఈ రాయి కిందకి వేరే ఉన్నది స్టార్టింగ్ దాక్కుంటున్నాం అందులో కిట్టి కూడా గిన్నె ఉన్నాడు అచ్చా గిన్నె ఉన్నాడు ఇగో గాడి ఏం చెప్తున్నావు అలా పడతా కానీ బయటికి వెళ్ళా ఎలా ఇవందాక నేను ప్లేస్ చూసినా మరి కదేనా ఏ గిదా మంచిగా ఉందిగా అదే జాకో ఉంది ఏయ్! కనబడుతుంది అందరు గిన్నె ఉన్నారు ఏంది ఇగో ఇక పక్క కనబడుతుంది కదా అవుతున్నా ఎలా అల్లేమో ఉన్నట్టు ఇంతమంది ఏమో వేరేట్టు అందుకని చెప్పేసి నేనేమో నా సుత్తున్నది బయటకు వెళ్తుందా వెళ్ళదా అలా పోనట్టు భయం అవుతుంది ఇప్పుడు ఆహా. నేను ఇట్లా పోయి చూసేసిన ఫస్టే చెప్పుకుందామని అంటే ఇడికి చెప్పుకుందామని ఇడికి వేసిన మంచి చావునాయా అవు జింగడు గీను ఉన్నాడు ఈ కిట్టు గీను ఉన్నాడు జాంబేడు గీను అందరు గీను ఏడున్నాడు ఇట్లా పేరు లోపలికి పోయాడు అచ్చా జింగడు ఏడు దాక్కుడు ఏది ఈ స్టార్టింగ్లో ఉండడానికి కారణం ఏంటంటే అన్న నేర్పించండి ఇవన్నీ మేము అడవి మొత్తం దేలాడుకుంటా చేస్తే అన్ననేమో వచ్చేసి గీన్నే ఈ గుండు పక్క పంటే అటు ఇటు జాగాలి అక్కడిక్కడ ఇక్కడిక్కడ ఏదో ఒక దగ్గర జాగుకుంటాడు అన్న ఇట్లా దాని గురించి ఇప్పుడు మేము ఏం చెప్తామంటే స్టార్టింగ్లో ఉంటుంది ఈ లొకేషన్ బయట నుంచి అయితే మొత్తం గుబ్బలు కనబడదు కదా లోపలికి వచ్చి ఎత్తి మొత్తం ఈ ప్లేస్లో దాక్కుందాం అనుకున్నా కానీ ఈ ప్లేస్లో సెట్ అయ్యేటట్లేదు వేరే దగ్గరికి అయితే పోతున్నా ఆడ చూద్దాం విజయ్ ఈ ఇరిచినట్టు ఆడుతుంది తొక్కినట్టు వెళ్ళున్నావు ఏర్పడకుండా ఫస్ట్ చూసిన ఇగో ఇగో గిలకెళ్ళి గిలకెళ్ళి వచ్చిన ఇట్లకెళ్ళి గట్లకెళ్ళి రావద్దు మీకు ఎక్కువ ఈ తొక్కినట్టు ఏర్పడుతుంది మాది మొత్తం అది తొక్కినట్టు ఏం కాదు అది జింగడైతే అసలే ఆడుతున్నాడు వా అజ్జా ఏడు నువ్వు ఇళ్ళకే వచ్చినావా అమ్మా నేనే చాక్కుంటా అనుకున్నా ఫస్ట్ అందరు చాక్కుంటారు ఫస్టే జాంబియా ఏడి జామే నా పక్కోడి కొమ్మలు కొమ్మలు కొట్టుకుంటాడు షెట్ ఎక్కుతాడు ఇంకా నువ్వు అసలే దొరకవు అయ్యా ఓల్డ్ ప్లేస్ వాళ్ళ స్టే చేసుకురు నా ప్లేస్ అవుతున్నాను నేను చూసుకున్నా గిడికి పోయి శుద్ధి ఒకసారి 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 మెయిన్ ఏంటంటే ఈ అడవిలో మొత్తం పురుగు ఏమైనా ఉంటాయి పాములు పురుగులు ఇట్లా ఇటు ఎక్కినా ఏమన్నా అయితే అని భయం కదొకటి జాగ్రత్త జాగ్రత్త ఇక్కడ సడన్గా వేసాము పాము అనుకుని జాగ్రత్త తిరిగి 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 ప్లేస్లు ఒక్కటి కూడా దొరుకుతుంది ఫైనల్గా కొమ్మ అయితే తీసుకొని మన స్పాట్ కాడికి అయితే వచ్చిన వానేం వస్తట్లేదు గొడుగు తెచ్చుకున్నాను నేను పడుతుందేమో అని ఇప్పుడు దీని లోపల పోయి సెడి చేస్తా కొంచెం ఓపెన్గా కనబడుతుంది గట్ సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి ఓపెన్ కనబడుతుంది వెనక ఎండిపోయిన చెట్టు ఉంది ఎండిపోయిన చెట్టు అక్కడ ముంగట వేసుకుంటా మొత్తం మొత్తం చూస్తే బండలే ఉన్నాయి కానీ ఏడదాకొని అర్థమవుతుంది ఇలా పడతానా పట్టనా అనేది కిట్ అయితే కనబడ్డాడు ఎట్లా దాక్కుండా అని చూసిన ఏడున్నా అని ఘోరంగా నతికిండు అజ్జా మొత్తం వేరే లెవెల్ క్లారిటీ కనబడుతున్నావు గిట్ సైడ్ నేను అడ్డం పెట్టుకుపోయాను కనబడుతున్నావు మంచిగా క్లారిటీగా ఈ కొమ్మలు అది అదైతే నీకు బరాబర్ హైడ్ గిలా ఉన్నాయి నాకు ఇది అలా పెట్టుకోవాలి నువ్వు నా ప్లేస్లోకి అయితే పోతున్నా ఇప్పుడు బాబాయ్ వచ్చిన నా దగ్గరికి ఒకవేళ ఇది మంచిగా ఉన్నది అనుకో ఇలా పోతా ఇంకా పక్క పడి ఇంకా మంచిగా ఉంది అలా పోతా అన్ని గుచ్చుకుంటాయా ముళ్ళు అన్నీ ఏం కదా ఒకవేళ ఇది మంచిగా ఉంటే ఇల్లునే ఉంటా మంచి లేకపోతే గక్కడ పోతావా అది మంచిగా ఉంది ఏడా ఏర్పడదు ఏడా ఏడుంది ఇంకోటి నీ కింద నాకింద
ఇది అదేనా ఊర పరికి ముండ్లు మొత్తం అన్ని అజ్జా పాములు ఏమున్నాయో ఏం అర్థమైతలేదు తేలా చూసుకుంటా ఇది తీసుకో ఫోన్ తీసుకో చూడ ఒకసారి అయ్యో ఏదో కట్టె లెక్కనే ఉన్నాయి కట్టె లెక్కనే మరి చూసుకుంటావు జాగ్రత్త మరి నువ్వు కనబడుతున్నావు ఎవడు లోపల పోతే నేను కనబడుతున్నాను ఎవడు అస్సలు గుహ గుహ అస్సలు అంటున్నా ఇది అట్లుంటే ఏం కాదు ఒకవేళ దీని మీదకి ఎక్కినట్టే కనబడదు దీని మీదకి ఎక్కితే రౌతుల మీదకి చాలాసేపు అయి వెతుకట్టి ఒక్క ప్లేస్ దొరకలేదు అద్దగడ అయితే దగ్గర మన వాళ్ళు ఒక్కలు కనబడతలేరు 7:30 ఏమో నేనైతే మొత్తానికి ఫైనల్గా వీళ్ళు దాక్కుందామని ఫిక్స్ అయినా అలా కావాల్సినవి ఆల్రెడీ ఇటు సైడ్ మొత్తం ప్యాక్ ఉంది కొంచెం ఇదిగో మీరు చూసిరుగా అటు సైడ్ కనబడకుండా కొన్ని మండలేరు వాళ్ళిగా ఆ మండలు వేసుకొని అడ్డు పెట్టుకుంటే కవర్ అయిపోతుంది ఓకే పోయాడు హైడ్ అయిపోయాడు మొత్తం ఇలా గుహ నీ గురించే ఉన్నట్టుంది ఇది ఇదే ఫోన్ గాయస్ ఒకసారి చూడు నేను ఎట్లున్నానో మొత్తం మొక్కలు పోతే కావచ్చు గంట సేపటి దాకా ఇది గంట సేపు ఆ గంట సేపు 2 గంటలు ఇగో ఎట్లా చూడు మొత్తం ఇగో వీళ్ళకి ఏమొచ్చేది తెలుస్తలేదు వీళ్ళకి ఏమొచ్చేది తెలుస్తారు అజ్జా ఘోరంగా ఉంది బాబాయ్ విజయ్ కనబడతలేదు ఏం కనబడతలేదు కనబడతలేదు ఇది కాదా వీడికి వచ్చాగానే ఏర్పడదు ఇగో అయ్యో వీడికి వచ్చా కనబడతలేదు వీడికి వచ్చా కనబడతలేదు రౌతెత్తి రౌడొస్తుంది మళ్ళా ఏ రౌతెత్తి ఆ పురక మొత్తం ప్యాక్ అవుతుంది గిడ ఒక రాయ గిడ గిడ పురకనా చెయ్యి నా రూమ్ అయితే నేను తయారు చేసుకుంటున్నా అయ్యో ఎట్లా అంటే ఇది కనబడకుండా ఈ పైనుంచి అక్కడ కొమ్మలు పెట్టించిన అట్లే రాయి పెట్టించిన బాబాయ్ జింగడు అయితే పెడతారు సో ఇడిది నా తలకే ఇడిదికి వస్తుంది అంటే మనం అత్త ఏమన్నా భయం అవుతుంది ఒక అంతే ఒకటే భయం అవుతుంది అంతే ఆడ ఇప్పుడు ఒక రాయి ఏమంట నా తలకే అడిదికి పెడతా నా కాళ్ళు ఇడిదికి వస్తాయి కాళ్ళు ఇది నా ప్లేస్ మంచిగా ఉంది కానీ ఇలా దోమలు బాగున్నాయి మొత్తం ఇవో దోమలు ఇవి మొత్తం అన్నీ తిరుగుతూనే ఉన్నాయి నేను ఇప్పుడు బాగా వచ్చిన తర్వాత నేను ఎట్లా చాకుంటా అని చెప్పేసి నా సీక్రెట్ రూమ్లో అయితే మీకు చూపిస్తా ఇగో కాళ్ళు ఇడికి పెడతా టీషర్ట్ ఇప్పెత్తా ఇక తలకి దీనికి పెట్టి ఇట్లా వండమంటే సెట్టు ఇప్పుడే కాళ్ళు తిమ్మిరెక్కినాయి మరి అప్పటిదాకా ఉంటాయో ఉండేవో కాళ్ళు చూసుకుంటా ఇగో కట్ట పక్క పొంటి ముందటనే మన వాళ్ళు అయితే దాక్కున్నారు ఆడికైతే పోతున్నా ఇంకో వచ్చే టైం ఉన్నది అప్పటి వరకు దాక్కుందామని కూరగాడు వచ్చి చెప్పిండు నాకు మొత్తం క్లియర్గా కనబడుతుందని చెప్పి కట్టెలు పెట్టినాక అంతగానే ఏం కనబడతలేదు ఎట్లా అంటే ఫుల్ కవర్ అయిపోయింది ఇప్పుడు గాని నుంచి చూస్తే ఏం కనబడుతుంది అంతగానం స్టార్టింగ్లో మంచిగా క్లియర్ కనబడుతుంది ఆరే ఆకులు పెట్టినట్టు మంచిగా ఇప్పుడు జర కట్టెలు పెట్టేసరికి సెట్ అయిపోయింది మొత్తం అలా మొత్తం ఇట్లా కూర్చొని ఇట్లా కాళ్ళు నొత్తున్నాయి ఎటు మెస్లు వస్తాయి అలా అందుకనే ఇబ్బంది అవుతుందని బయటకు వచ్చిన ఇక వాళ్ళు ఎంత చిన్న ఉందో చూడరు మొత్తం ఇరుగుడు ఉంది అందుకని అన్న వచ్చే టైంలో ఆరం కొడతాడా జప్పని వెళ్ళిపోయి అంతా ప్యాక్ చేసుకుంటే సెట్ అయిపోతుంది అబ్బా ఈజీగా దొరుకుతా ఆకులు మామ వేసిపోయండి ఈడ కొన్ని నేను వరిన కొద్ది జింగడు వరిన కొద్ది కిట్టుబాయ్ వరుతుండు పక్కగా ఉన్నారు అందరూ మ్యాక్సిమం ఒక్కరు దొరికితే అందరు దొరుకుతారని డౌట్ ఉంది నేనైతే మంచిగా పట్రికలుగా వచ్చి చూసి బరాబర్ చూస్తేనే దొరుకుతాయని సామాన్లు వచ్చి చూసుకోవడం అనుకో కష్టమే దొరుకుడు పన్ని శేఖర్ అయితే కంటికి కూడా కనిపించే వాళ్ళు స్టార్టింగ్లో దిగేటప్పుడే కనిపించారు ఇంకా చూడు టైం చూడు ఒకసారి సార్ నా ఇప్పుడాక అడిగిన సారు ఇగో మొత్తం ఇదే లైన్ మనం ఏది ఇగో నువ్వు విజయమో ఇడున్నాడు నువ్వేమో గిడున్నావు నువ్వు దాని పక్కపండి నా పక్కపండి రాకేష్ పక్కపండి సారు కూర ఇట్లా అటు వేరు బాబాయ్ కూర బాబాయ్ కాదు
శేఖర్ శేఖర్ బాబాయ్ అంటే శేఖర్ పన్ను అయితే అటు వేరు. మంచిగా లోపల అయితే సెట్ అయినా వాళ్ళు ఇంకెవరు దక్కలేదు జింగిరిగాళ్ళు. సైడు గడ్డు ఉంది, గడ్డ కట్ సైడు చిన్న వాగులక్కు ఉంది, దానిపైన గడ్డ. ఆ గడ్డ సైడ్ లేదు, ఇటు సైడ్ మొత్తం కొమ్మలు ఉన్నాయి, ఇటు సైడ్ మొత్తం నా ముంగడ కూడా కొమ్మలు ఉన్నాయి. ప్లస్ కట్టెలు వేసిన. ఏమైందంటే చిన్న రూమ్ లెక్క అయింది ఇది మొత్తం. ఇప్పుడు ఈ గడ్డ ఒక్కటి మంచిగా లేదు, ఈ జర ఫ్లాట్ ఉంటే మంచిగా ఉంటుండే కూర్చోనికి. ఒకటే పక్క మీద కూర్చొని అవుతుంది. నేను వేరే దగ్గరికి అయితే వచ్చి నేను జింగడు ఇప్పుడు నేను ఎలా దాక్కుంటున్నా అంటే ఇలా బండ తొర్ర అవుతున్నది. తొర్ర లోపల పోయి తొర్రలను అయితే దాక్కుంటా. జింగడు నాకు హెల్ప్ అయితే చేస్తుండు. ఎట్లా అంటే మీ నుంచి రౌతులేసుడు. సరేనా? సరే. ఎలాగో ఫస్ట్ అలా పోయినా కళ్ళనే ఉండు గిట్టు అల్లగా పెద్ద సన్నా అదే అవుతుంది. ఏం కాదు, అలా పోతున్నావు ఎట్లా అలా పడతాడో పట్టాడు. ఇగో విగ్జన్ మొత్తం దాపెట్టేసరికి సామ్ టైం అయిపోయింది. నేను చూసుకున్నా కానీ నేను తయారు చేసుకోలేదని, క్రియేట్ చేసుకోలేదని ఒక రూమ్ లెక్క మొత్తం ప్రాపర్గా. దాంట్లో నాకు ఉండే బేస్ కానీ దాంట్లో అన్నీ వచ్చి మీద నిలబడ్డా కానీ కనబడకుండా హైడ్ అయ్యేటట్టు అట్లా వేసుకోవాలి నేను. ఇప్పుడు అవన్నీ వేసుకునేసరికి బాగా టైం పడుతుంది కావచ్చు. గాయస్, ఈ పువ్వుని మీరు కనుక ఏమన్నా చూసినట్టయితే కామెడీ అయ్యారు. ఇది వచ్చేసి ఎంకన్న పువ్వు అంటారు మా సైడు. తువ్వులే కనబడ్డది, తువ్వులనే ఒక పువ్వు అయితే కనబడ్డది. అది వచ్చేసి ఎంకన్న పువ్వు, వినాయక చవితికి పెడతారు వినాయకుని దగ్గర. అది వచ్చేసి ఇదేయో. ఈసారి వినాయక చవితికి ఏం చర్యలు తీసుకొని పోవాలి. నాకేమనిపిస్తుంది, అందరు ఇదే లైన్ ఉన్నారు కదా, ఒకవేళ దొరకబడితే లైన్ పట్టుకొని వచ్చారు అనుకోరు, అందరం దొరుకుతాం. ఇలా ఊతలేదురా నాకు, ఇలా ఊతలేదు. టైం ఎంత ఉందిరా, ఇంకా టైం ఎంత ఉంది? ఇలా ఊతలేదురా, ఇల్లు ఇరికినా వీళ్ళంతా సెట్ చేసుకున్నాక. సో దీన్ని ఇంకా మంచి చేయడానికి, డెకరేషన్ చేయడానికి కొమ్మలు అయితే అడుగుతున్నా దింగన్ని. సేమ్ మన పైన ఉన్న షెట్ చేస్తుంటుంది. ఇగో ఈ ఆకున్నది కదా, సేమ్ ఇస్తుంటుంది. ఒక 5-6 కొమ్మలు ఏమంట. సో డెకరేషన్ అయితే చేద్దాం. విజ్జికి కొమ్మలు కావాలన్నట, కొమ్మలు సెడి చేసి రావాలన్నట. ఫస్ట్ ఇక్కడ పని నీ రౌతులు పెట్టి ఆడ పోయి కొమ్మలు వేసి నేను పోయి నా ప్లేస్లో దాక్కుంటా. ఇది దాక్కుంటా లేకపోతే ఇంకా బరాబర్ ఉన్నావు. ఇలా రౌతు మీద పడితే ఏం చేయాలి? ఏం చేస్తావు? చప్పట్లు కొడుతు. ఇక చప్పట్లు కొట్టేదాకా ఉంటుందో తీసుకురా. నువ్వు రౌతు లేడు, గీడోటే రౌతు గీడోటే మీది కొట్టాయి. ఓకే సరేనా? ఓకే. చెత్తిరి జింగాడు నా కోసం ఘోరంగా అంటే ఘోరంగా కష్టపడ్డాడు. ఇగో పైన ఒక రౌతు పెట్టిండు, ఒక రౌతు పెట్టిండు, ప్లస్ కొమ్మలు అడ్డం పెడుతుండు. అట్లా కొన్ని కొమ్మలు కూడా తెంపిస్తుండు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే, నా ఇంట్లో చిన్న సంద అవుతుంది కదా, అల్లకైతే పోతున్నా. థ్యాంక్స్ రే జింగా. ప్రజెంట్ గాయస్ నేనేదో ఒక ప్లేస్లో ఆగిన. ఇగో ఇక్కడ నుంచి వెళ్ళి లెఫ్ట్కి పోయి మళ్ళీ రైట్ తిరిగితే అక్కడ దిక్కు వాళ్ళైతే జాక్కుర్రు. సో అక్కడ దాకా అయితే పోతలేను, ఇక్కడనే ఆగిన. టైం వచ్చేసి ఎంత అవుతుంది అంటే, టైం క్లోజ్ అయిపోయింది. ఇంకా 15 minutes 20 minutes అవుతుంది ఆరామ్సే. ఆ లోపల నేను ఎగ్ రైస్ తింటా, ఆ తర్వాత పోయి వాళ్ళ మీద అటాక్ అయితే చేద్దాం. ప్లేట్ వేయాలి. నాట్ బ్యాడ్, మంచిగా ఉంది. ఇంట్లో వండుకున్నట్టు ఉండదు కానీ మంచిగా ఉంది. ఇట్లకి లోపల పోయి దాక్కున్నాం. ఏం ఖచ్చితంగా టీ షర్ట్ ఇప్పాలి. టీ షర్ట్ మంచిగా పింక్ కలరు, ఈజీగా కనబడుతుంది. మొత్తానికి ఏదైనా సీక్రెట్ అయితే ఇదే. మొత్తం చుట్టూ మండలు వేసిన, ఇటు ఈడ బ్యాక్ సైడ్ పైన నేచర్ దాక్కున్నా. కారం అయినట్టు సప్లై వచ్చింది. టైం కూడా అయిపోయింది అనుకుంటా, ఒక 10-15 నిమిషాలు ఉండొచ్చు. సో హంగ అయితే తిప్పేసిన. సో ఇక్కడ పెట్టిన
ఇప్పుడు నా సీక్రెట్ రూమ్లో అయితే పండుకుంటున్నాయిగా. మనం పండుకుంటేనే సేఫ్లో ఉంటాం. ఒకవేళ ఇట్లకే వచ్చినా కనబడేది, ఇట్లకే ఏం వచ్చినా కనబడేది, మొత్తం రాళ్ళతో కనబడితే ఇట్లకి కనబడతాయి కావచ్చు. సో ఇప్పుడు ఈ లైట్ బంద్ చేసిన తర్వాత, ఫోన్ బంద్ చేసిన తర్వాత మొత్తం కనబడదు. ఇక మొత్తం ముడకపోతుంది. నాకు తెలిసి దొరక అనుకుంటున్నా. సో చూద్దాం ఏమవుతుందని చెప్పేసి. కానీ ఒకటే నెంబర్ సౌండ్ వస్తుంది, కాగా ఫ్లైట్ పోతుంది. అందరూ ఇప్పుడు నేను ఏదైతున్నానో అదే లైన్లో ఇడిదిక్కు అందరు ఇడిదికే చాకురట. ఒకవేళ అందరు ఇడిదికే దొరుకుతారని చెప్పేసి మొత్తం ఏడు లెక్కలు ఆడాను అనుకో, అందరూ దొరుకుతాం ఇడిదికో. శేఖర్ ఒకడే అడిదికి వేయండు. శేఖర్ ఒకడే సేఫ్ అవుతాడు నాకు తెలిసి. చెప్పలేం ఏమైతే తెలియదు. ఒకవేళ చక్క ఇటు కూడా అడిదికి వేయండి అనుకో, ఎవ్వరం దొరకం 700. చూద్దాం ఏమవుతుంది అని చెప్పేసి. ఇంకా 5 నిమిషాలు ఉండొచ్చు అంతే. బండల సౌండ్ వినబడుతుంది. జింగడి ఇట్లా ఏమైనా ఎత్తురా విజ్జి ఇట్లా బండలు తీసి బండలు పెట్టుకొని మీద పెట్టుకొని దాచుకుంటారు, అర్థమవుతలేదు. లేవాసా కుయ్యి 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 అంటుంది ఇక్కడికి వచ్చి. సో ఇక నాకే భయం అవుతుందండి పాములేడు వస్తే అని. తమ్ముడు పక్కెళ్ళి ఆడుకో. గాయస్ నేను మొత్తం సెట్ చేసుకున్నా. సీక్రెట్ రూమ్ వచ్చేసి మొత్తం ఇక్కడికి మొత్తం ప్యాక్ చేసుకున్నాడు. ఇలా మొత్తం రౌతులు పెట్టుకున్నాయి. సెట్ ఇలా పడతలేను. మరి ఆదాబు పరిగెత్తరు, ఇలాగెత్తరు. తెలియదు నీకెరక సబ్స్క్రైబర్స్ కావాలి చెప్తారు రాని పని. అరే దొరుకుతారా వేస్ట్ గారే అన్న. రానికి ఇంకో 8 నిమిషాలు టైం అవుతుంది. జింగడ 10 నిమిషాలు అన్నాడు. కట్ట మీద ఉండి జూమ్ చేస్తా ఉన్నారు అప్పటి సబ్స్క్రైబర్స్ అయ్యారనుకో పుస్తకం అందొచ్చాక అన్న లోపలే ఉన్నారా అని చెప్పేసి అంటే కథ ఇక ఆగమే ఇక బతుకు. పాపం బాబాయ్ మంచిగా దక్కుంటా అని అందరికి హెల్ప్ చేసిండు. విజ్జికి నేను కూడా హెల్ప్ చేసిన. అయితే ఆయన బాబాయ్ అలా పడతలేడు రౌతులలో. మంచిగా సెడి చేసే మూమెంట్లో మంచిగా సెడి చేసుకున్నాడు రౌతులు ఇట్లా. మళ్ళీ వేరే దిక్కుపోయాడు. మేతలో కూడా వచ్చేసిన. 12 జాపెట్టిన, విజ్జిని జాపెట్టిన. ఇప్పుడైతే కనబడకుండా ఉన్నా, దగ్గరనే ఉన్నా. అన్న రాకముందుకే ఆరం కొట్టాక మళ్ళా చూద్దాం. టైం వచ్చేసి గాయస్ 1 అయితే అవుతుంది. ఇంకా 2 మినిట్స్ మాత్రమే ఉంది. నేను ఎక్కడి నుంచి బయలుదేరుతాడు పోయే వరకు గదే టైం అయితే అవుతుంది. తర్వాత వెతకడం అయితే స్టార్ట్ చేస్తా. సో చూద్దాం ఎంతమంది దొరుకుతారని. లెట్స్ గో. వాడికి వాళ్ళు వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఆగుతుర్రు. వాళ్ళు చేయబట్టి గిసంటి వాళ్ళు చేయబట్టి మమ్మల్ని వీడియో షూట్ చేయని రేడా. గాయస్ అన్న వచ్చినట్టు ఆరం సౌండ్ వినబడింది. నేను తయారు చేసుకున్న సీక్రెట్ రూమ్ సెకండ్ వచ్చేసి ఇది. ఇల్లునే ఉండబోతుంది ఇప్పుడు ప్రజెంట్. చూద్దాం దొరుకుతానా లేదా అని చెప్పేసి. వచ్చాడు అన్న వచ్చాడు. తొందరగా సెడి చేసుకోవాలని చెప్పేసి అని ఆగమం వచ్చి కొన్ని పచ్చడి ఆకులు ఉంటాయి కదా, ఆకులు కొన్ని రూమ్ అయితే క్రియేట్ చేసుకున్నా కానీ మొత్తం అత్తీలు నిబంధ పురుగులు అవి ఒకటి ఇంద్ర గులగులు పెడతామని చెప్పేసి అనుకున్నా కానీ అవి ఎప్పుడో మీద పడ్డాయి. సో మొత్తానికి లోపలికి అయితే వచ్చిన అన్న అయితే వచ్చిండు, ఆరాన్ని కొట్టిండు. ఇప్పుడైతే దాక్కుందాం మీకు చూద్దాం దొరుకుతున్నా అని. మన క్యాంపర్ సైడ్ వస్తుంది. 2 సార్లు ఆరాన్ని అయితే కొట్టిండు. మరి వచ్చినాక కొట్టిండా లేకపోతే అత్తుంటే కొట్టిండా తెలియదు. మనం ఇప్పుడు సేఫ్లో ఉండాలి. ఇక కొంచెం టైం వచ్చేసి స్టార్ట్ అయిపోయింది. ఇంకా 1 అవర్ టైం. సో చూద్దాం ఎంతమంది దొరుకుతారని చెప్పేసి. స్టార్టింగ్లోనే ఉండొచ్చు చాలామంది. స్టార్టింగ్లో మంచిగా చూడాలి. స్టార్టింగ్లో ఉండే ఛాన్స్ ఉంది. ఒక్కటి దొరకలే. ఈ వీడియో మొత్తం అన్కట్ ఉంటుంది, 1 గంట సేపు. చూద్దాం. దీనికి దుంపితే దమ్మొస్తుంది. కూర వచ్చిన బాగా. అయ్యో గుండ్లకి ఇటు ఈ ఏరియాలో ఉండే ఛాన్స్ ఉన్నది. ఎగ్రేస్ తిన్నా బాగా దమ్మొస్తుంది. అందుకని భయం అడిపోయింది అనుకున్నా.
ఎవరైనా ఉన్నారా? ఎనీవన్ ఈజ్ హియర్? ఎవరు లేరా? టీ షర్ట్ దొరకొట్టిద్దాం, భయం అవుతుంది. ఇప్పుడైనా ముందరికెళ్ళి ఇట్లా పోయాడు, ఘోరంగా భయపడ్డాడు. నేను కొమ్మలు ఇచ్చిన ఆ కొమ్మల కడిగి వేసి చూసాడు, మరి నా ముందరికెళ్ళి పోయాడు. 3 minutes అయిపోయింది, ఒక్కటి దొరకలే. ఈ నిమిటం ఉంది దిగేది. చోటుగాడు పోయినసారి ఒక గిడ దాక్కున్నాడు, దొరక ఈసారి కూడా ఉన్నట్టున్నాడు. కొమ్మలేమో బాగా కనబడుతున్నాయిడా. అచ్చం ఎవర్రా వీడు? బాబాయ్. ఓ నీ బాబాయ్, నువ్వే దొరకవని చెప్పిన నేను వీడియోలా. ఫస్ట్ నువ్వే దొరికినావారా? కట్ట మీద వాళ్ళు వచ్చిర్రా, వాళ్ళు ఏదైనా మంచి పేసకెళ్ళి జంప్ అయ్యి మళ్ళా దా ఫస్ట్ బాబాయ్ గారు దొరికిండు. కిట్టిన ఇదే పేస కాకుండా పోయినసారి ఇలానే జాక్కోండు కిట్టుగాడు. దొరకలే వాడు, నువ్వు దొరికినావు. దా నువ్వు వాళ్ళని దొరకవాటు, నేను దొరికినా వాళ్ళని దొరకవాటు చూద్దాం. కోడిగా డైరెక్ట్ మేకనే దొరకరు దొరకరు. ఒక్కడు దొరికినా మేక తెప్పిస్తావా మరి? బాబాయ్ దొరికిండు, అన్నిటే వస్తాడు, నేను కూడా దొరుకుతా. వాళ్ళు సబ్స్క్రైబర్ లేరా? వాళ్ళు చెప్తారేమో అని చెప్పేసి ఒకటి, మళ్ళా అంత నమ్మది లేదు. బండల్లా నేనే చెప్పిరా బండల నుండి అటు వేయండి, అలా పట్టలే. పర్సనాలిటీ ప్రాబ్లం. ముగ్గురు దొరకరు నీకు, మీతో వాళ్ళు అందరు దొరుకుతారు. దొరుకుతారు కాకపోతే ముగ్గురు దొరకరు, ఒకళ్ళు ఇంతమంది మిస్ అయినా. నేను అటు సైడ్ బార్డర్కి దాక్కుందాం అనుకున్నా, అట్లా వెనక నుంచి పోతురు వాళ్ళు. మాట్లాడితేనే పడుతుంది. మాఫియా ఇలాగ మాఫిలియా. ఏమైంది భయ దొరకలేదా? ఇంతేనా? 11 నిమిషాలు అయిపోయింది. అయ్యా గింతేనా దేవుడు? 5 నిమిషాలు దొరికినా అయిపోయింది. నాది విడిచిపెట్టి ఇక ఉన్నోళ్ళం దొరికవాటు. 11 నిమిషాలు దాటింది. ఇంక ఇప్పుడు ఖచ్చితంగా మేమందరం కలిసి ఒకళ్ళని హైడ్ చేసినాం ఫస్ట్. అది బాగా టైం తీసుకుంది. రాని వస్తుంది ఇది ఇటువంటి చాలా క్యాంపింగ్ చేయాలి. ముందర నువ్వు జాక్కు ఇంకా సరి చేద్దాం అంతేనా? డిఫరెంట్గా ఉన్నాయా బాళ్ళు? ఫుట్బాల్ డిజైన్ నత్తలు ఏది ఈడా కుందేలు 100% కుందేలు. అవుతరా లే గోధుమ కలర్ ఉందా?
అయితే అదే కనబడేది నాకు కూడా. ఇది కచ్చిండు రాలేదు అర్థమైతలేదు, అసలు సౌండ్ అయినా పడతలేదు అసలుకి. ఫస్ట్ మన క్యాంపర్ సౌండ్ అయినా పడ్డది అంతే, తర్వాత రెండేమో ఇట్లా ఏడలేడు అసలు ఇక్కడ పోవచ్చు మొత్తం మాట నచ్చలేదు. గైస్ కనబడితే క్యాప్చర్ చేస్తా. గీసలు పోయింది తప్ప ఇట్లకెళ్ళి పోయింది. కుందేలు కాదు పులి. దొడ్డు ఉంది, కోతి కావచ్చు ఒంటరిగాడు. కోతి పెద్ద ఉంది, కోతి కాదు పులిపిల్లనా పెద్ద ఉంది. గోధుమ కలర్ ఉంది. అదే కోతి కాదు, 100% కోతి కాదు. పెద్ద ఉంది మళ్ళా. బాగుందా అది? పెద్ద ఉంది, కోతి కాదు, తోక గిట్లు ఉంది. పిల్లి కాదు, ఇంత తోటి ఉంది అది. అదే కుమ్మికి కుందేలు నువ్వు ఫస్ట్ చూసి అదే అదే కలర్ ఉంది అదే. కదా. అది ఏమో సింహం పిల్ల అయినా చింగిడి సిమెంట్ అయినా కానీ చెప్పలేము. అట్లే అది గింత ఫాస్ట్ తప్పించుడైంది అది. కూర పట్టినది మంచిగా. క్యాప్చర్ కావచ్చు, క్యాప్చర్ అవుతుంది కనమాట, కన్నతం కనమాటది. 16 నిమిషాలు చిల్లర. కనవాలి మరి. తలకే ఎక్కడికి కనబడతాయి అయిపో కన్ఫామ్ అవుతుండే కానీ. చెమటలు నడిపితే ఏమా 19 నిమిషాలు అయిపోయి 40గా చక్క సింహం పిల్ల రావాలి. చదువుకుందాం. ఇప్పటికి టైం 20 నిమిషాలు కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా ఇదికైతే రాలేదు. అది కూడా నేను కూడా దొరకపోయింది కావచ్చు, వాళ్ళు ఎప్పుడో దొరికినా కావచ్చు. నేను అంటే గుండ్లకి వెళ్ళి అటు వేయండి అని చెప్పేసి అన్నారు కదా, లోపలికి వేయండి అని. నాగా చెప్పాను అందరినీ దమ్ము, అందుకని చెప్పా నేను మూవోనే అని చెప్పా. అన్నీ చేయలేను ఇప్పుడు, నేను చేపెట్టి నేనే చెప్తే ఎట్లుంటుంది మంచిగా ఉండదు. కూడా వచ్చిండు, కాలు వస్తుంది. ఏది కాలచ్చా ఒక్క కింద బిజినెస్ మిస్టేక్ చేసినట్టు మన వాళ్ళు. వేర్రు కీలకీలగా ఇది చూసి వచ్చినట్టు మొత్తం కొమ్మలేసిర్రు. అక్క ఎవరైనా ఉండే ఉన్నాడు, కనబడతలేరుగా. ఎవరు బరువాతల వందల బరిపోతాలా వజ్జాలు ఏర్పడతలేదు. ఒక్క కాలాడు దొరకబట్టింది.
ఓడేమో మొత్తం కర్రే ఉన్నాడు బరివతల అన్నాడు వెళ్ళరా అదే నా ఇంతమంది కనబడ్డ ఏమైనా ఉన్నదా ఏది ఇలా ఒకసారి వీడియో 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 ఏంద్రా కొమ్మలు పెట్టిరిల్లా కనబడ్డాడు వెళ్ళరా దొరికినవుగా నీ అడుగుంది రాళ్ళు కాదు రాళ్ళు బరాబరే ఇక కొమ్మలు గుర్తుపట్టించినాయి రా వారే అవి కూడా మేర్పాలి అడుగు గీదా రౌతు రౌత్ తీసిరంచెలి 2 members కాట్ అవింది తవి ఎట్లా పడినవరా అజ్జా అమ్మతో ఇంతమంది ఒకటి కనబడుతుంది మనకు ఎక్కువ గ్యాప్ ఉందా దాదా అజ్జా కెమెరా మొత్తం బూడిదిపాలు చేసి మట్టి మట్టి ఇలా మొత్తం మట్టి ఉన్నది వెళ్ళరాదా తెలుదురా ఓ మీరు ఊరు వెర్రి కూరని వెళ్తుంది టైం వేస్ట్ అయితే తీరానికి ఏమవుతుంది ఆ కెమెరా పెట్టు పెట్టే కెమెరా అజ్జా కూర వేస్తే దొరికేవరాడు అజ్జా డిచ్చాడికి రాళ్ళు పెట్టలే రాలుగా ఆ రాయి తీసిండు అడుగు కాదు అది రౌత్ తీసినట్టున్నారు ఆడ అందుకని చెప్పేసి దొరికినవరా సో ఫైనల్గా నేనైతే దొరికిన దాక్కున్న ప్లేస్ అంటే కింద రాళ్ళు ఉన్నాయి కదా రాళ్ళ కిందికి పోయిన మొత్తం అబ్బా ఎట్లకెళ్ళి అనకుండా పోవచ్చు కొమ్మలు ఎరిసినాయి కోతులు కావచ్చు ఇలా కూడా ఉన్నాయి కొమ్మలు నువ్వు రప్ప రఫెక్తులు నాకు ఎక్కొత్తలేదు ఉన్నాడు కోతిగా దొరికినది ఉన్నాడు ఆగ ఇడిచిన సైడ్కి వేసుకోవారా దొరికిందా ఉన్నాడా ఉన్నాడు కానీ పాయింట్ కూడా స్పోర్ట్ అని రాసి ఉంటుంది అనమాట అది ఇక కవర్ అయితే లేదు నేను కవర్ చేస్తా ఇగో రెండు సార్లు మిస్ అయినాకనే కనబడ్డారా కదా మొత్తం లోపల అక్క పెద్ద గుడ్ల గువా కోతిగా నిద్రపోయిందట లేచి ఏడుందని అనుకున్నాడట కొమ్మల వల్ల దొరికిపోయినట జింగ లాస్ట్కి వచ్చి కొమ్మలు ఇచ్చిండు ఆ కొమ్మలు ఇరిచి ఆనే వాడిచిపోయినాడు ఆడు ఇరిచిపోయినట కొన్ని నాకు ఇచ్చిండు అట్లా నేను దొరికినా లేకపోతే దొరకపోను బా ఇవి కొమ్మలు ఇడిది కనాలి అట్లయితే నేను బయటకు వస్తా ఇవి నా నెత్తి మీద ఇవందాకి కోమైనా అంటే పండుకున్నా నీకు నాకు అలా నిద్ర పడతలేదు మొత్తం అలాకేమో ఏమో అరిచింది అనుకున్నా నేను గిట్లా వండుకునేది ఒకటేసారి అనుకున్నా పండుకున్నా మేలుకి వచ్చింది ఒకటేసారి ఈ యొక్క ఏం కరిచిందో అనుకున్నా మొత్తం వాడు కోమైనా మొత్తం నేను కూడా జింగన వాళ్ళని దొరికిన కొమ్మలు ఇచ్చిపోయినా నేను కొమ్మలు ఇమ్మన్నా బయటికి లోపలికి ఏమంటే కొన్ని ఇచ్చిండు కొన్ని బయటనే వాడిచిపోయినాడ అవి గుర్తుపట్టి వచ్చినాడు ఓకే కొమ్మలు గిటా నీయో ఇంక 20 నిమిషాలు ఏంటి జింగడు ఒక్కడైతే ఆ జింగడు ఇవందాక ఏమైందంటే మొత్తం ఆటే వండుకున్నా నేను అజ్జా నిజంగా వండుకున్నా అంటే కోమాయన ఒకటేసారి లేచిన లేచే వరకు ఏమైందంటే ఉడక నాకు ఏమైనా అరిచింది ఏంది గిట్లా వండుకున్నా
ఎట్లా ఎట్లా పడుకున్నా నాకు అర్థం కాలేదు అసలుకి మొత్తం కోమా తెల్లవే కూర్చున్నా నన్ను జింగడు కిట్టు అందరు ఫోన్ చేస్తారు రోజుకి నాకు నాకైతే ఎవరు ఫోన్ చేసే అర్థం కాలేదు 41 నిమిషం కంప్లీటెడ్. నేనే మిసిల్నా మొత్తం గుళ్ళు మోసుకొచ్చుకున్నా కాలు ఘోరంగా వస్తుంది మళ్ళా. అరే కూర చెప్పండి రారా ఇటు వీడియో ఇద్దు. ఇరవై 42 అయింది. కట్టెలేసిందే నయమైంది, లేకపోతే అప్పుడే దొరికేటుంది. నిజం 16 నిమిషాల కాడ చూడు ఒకసారి ఫుటేజ్ చెక్ చేయ తర్వాత తలకే కనవాలి, తనకే కలవాలి. బాడీ బ్రౌన్ కలర్ ఉన్నది, తోక గిట్టు ఉన్నది. అబ్బా అట్లా కడకు ఉంది, నీకు డబ్బులు ఉంది. గుడ్డేలు కావచ్చు, గుడ్డేలు దుడ్డు అయినా ఏమా సేటు 45 నిమిషాలు కంప్లీట్ అయింది. గీదా దొరకబట్టుడు ఇంకా 4 ఉన్నారు. అందరు దొరుకుతూ దొరికినట్టు ఊకే అన్నిట్లా దాక్కోడు దొరికి మళ్ళా కవర్ చేసుకుంటారు. మాకే సిగ్గు గవాన్ని విడిచిపెడి గవాన్ని ఎక్కడి మాకు గవాన్ని పెట్టుకోవద్దు. సిగ్గంటే ఏంటంటే ఎట్లుంటే సిగ్గంటే వాన అయితే స్టార్ట్ అయిపోయింది, తుప్పుడు పడుతుంది. పైన మీరు మొత్తం చూడరు, మొబైల్ మొత్తం కర్రగా అయింది. మీకు సౌండ్ అయినా పడుతుంది కావచ్చు, లైట్గా పడుతుంది, తుప్పుడు వాన పడుతుంది. ఇంకా టైం ఎంత ఉంది ఏమో అర్థమైతే లేదు. చూద్దాం, ఈ వాన ఎక్కువ కొట్టక ముందుకే వాళ్ళు దొరకబడతారా లేకపోతే టైం అయిపోతుందో చూడాలి. టైం ఎంత ఉందో అర్థమవుతలేదు, వాళ్ళు కొంచెం లోపలికి ఉన్నారు. వర్షానికి అయితే ఘోరం కొడుతుంది, వాటర్ ఆడుతుంది, ఫుల్ కొడుతుంది వర్షం. పాయింట్ మొత్తం పచ్చి అయిపోయింది. టైం అయిపోయింది, మొత్తానికైతే సేఫ్ టీషర్ట్ వేసుకుంటున్నా. ఫుల్ వర్షం పడుతుంది, వర్షం మాత్రం బీభత్సం కొడతలే, పుట్టు కొడుతుంది. చెట్లలో ఏం ఏర్పడతలే, బయట పోతే ఘోరంగా నాంతం. టైం అయితే అయిపోయింది, సక్సెస్ఫుల్ విను. వాళ్ళు వస్తారు వీడికి, వాళ్ళు రాగానే పోదాం ఏం చెయ్య. ఇది లేకపోతే ఇంకా ఘోరం అవ్వని. గాయస్ టైం అయితే అయిపోయిందంట, సారీ చెప్పిండు పొట్టు నాన్న వాళ్ళని ఆడుతున్నాం. అది ఇష్టం నా వాళ్ళని నాన్నే, సరే గెలిచినాం. వాళ్ళు లోపల ఉన్నారంట, పిలుస్తున్నాం, వాళ్ళు వస్తలేరు. నేను దాచుకునేది ఒక చెట్టు కాడ, ఓ పైన క్యాంపరు సార్ దాచుకుంది ఒక గిట్ చెట్లల్లా. దొరికినందుకు అదృష్టం ఏంటంటే మా ఫోన్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ కాదు, నా ఫోన్ వాటర్ ప్రూఫ్ దొరికినా. ఇప్పుడు మొత్తం ఫోన్ గయా టైం అయిపోయింది మళ్ళా తక్కువ అవుతారు. మా ఉరుకుతారు మీదకి, కెమెరా కాడికి డోర్ ఇస్తే డోర్ లాగే క్యాంపర్ కింద దొరుకుతారు. ఇక జర్రా 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 అసలు ఏ ఉంటా ఫోన్ బతికే ఉందా? 20 నిమిషాలు అవుతుంది వాన కొట్టబట్టి, ఆకుట కొడుతుంది, కింద వరదలు పోతున్నాయి, మీరు చూడొచ్చు. వాళ్ళు ఘోరంగా అడుతురు కావచ్చు. టైం అయిపోయింది, ఇంకో శత్రు ఉంటే ఉరుకుదాము, ఇంకో శత్రు లేదు. ఇంకోటి శేఖర్ అందరు బయటకు వెళ్ళిరావు.
క్యాంపర్ కాడ వేరే అందరూ తిత్తురు అందరు చూడరు క్యాంపర్ కాడ అందరూ అన్నట్టు క్యాంపర్ కాడ కురికిరు క్యాంపర్ తాళం వేసి ఉన్నది అందరు అడుగురు నడిపికి రజ్జా అందరు నడిపికిరు వాన మొత్తం ఆగం చేసింది టైం అయిపోయాక వాన కొట్టింది తక్కువైంది మన 5 నిమిషాలు ఉన్నాగానే వాన కొట్టింది నాకు సంబంధం లేదు మళ్ళీ తిరుగు వానలో మళ్ళీ చాపుడా నీ మళ్ళీ చాపుడా మళ్ళీ చాపుడా వాడు నువ్వురా ఈ పక్క పట్టుకు పోయిందా తీసినావా ఏడున్నారా నువ్వు నేను చెప్పానా ఇట్లా లావట్టే ఇంకొంచెం లావట్టి కనవాడు సో మొత్తానికి guys ఇది ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికి నచ్చింది కావచ్చు ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలో ఇంకా కొత్తగా కలుద్దాం టేక్ కేర్ బై బై